ఈయన చూడండి, అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం కాదు, కాంగ్రెస్ అంటే కక్ష తీర్చుకోవడమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ చురకలు, ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్ట్ అట. సింపుల్ లైన్, ఈయనకి ఏం అక్కర్లేదు. అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం కాదు. అసలు భూములను గ్యాంగ్ రేప్ చేసినోడు ఎవడు? తెలంగాణలో భూములను చెరబట్టిందే మీరు కదా. మీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు, వీళ్ళు కూడా మీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భూముల గురించి నువ్వా మాట్లాడేది కేటీఆర్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో బ్లూ షీట్లకు గిరాకీ పెరిగిందట. ఎందుకంటే భూమి కనబడితే బ్లూ షీట్ నాటుడే కదా మీ ఫ్యామిలీ అంతా. నువ్వు భూముల గురించా నువ్వు చెప్పేది? వట్టినాగులపల్లి దగ్గర నుంచి గోపనపల్లి దగ్గర నుంచి శేరిలింగంపల్లి మొత్తం భూములంతా చెరబట్టింది నువ్వే కదా, చెరువులను కబ్జాలు చేసింది నువ్వే కదా. హైటెక్ సిటీ దాటిన తర్వాత ఏ బిల్డింగ్ టవర్ చూసినా ఎవంది అంటే ఎవరిది అంటే కేటీఆర్ పేరు చెప్తారు కదా. ఎట్లొచ్చిరి వంశీరామ్ బిల్డర్స్ కానీ, బెంగళూరు నుంచి వచ్చిన కొన్ని బినామీ కంపెనీలు కానీ, ఫినిక్స్ కానీ, వాసవి కానీ, ఎట్లా ఎదిగిరి వీళ్ళంతా? అపర్ణ కానీ, అరబిందో కానీ. నువ్వు భూముల గురించి చెప్తున్నావు, ప్రకృతి గురించి చెప్తున్నావు. దొంగ అన్నట్టుంది అన్నది చాలా చిన్నగా అవుతుందేమో, ఇంకా పెద్దది ఏదైనా ఉంటే చెప్పాలా. నువ్వు మాట్లాడకాయ బా భూముల గురించి, అనవసరంగా నీ పార్టీ అనవసరంగా ఇరుకున పడుతుంది. భూములు హెచ్సియువే అట. 2012 నాటి ఆర్డీఓ నివేదిక అదే చెప్తుంది. ఎవరు కాదన్నారు మరి? హెచ్సియువే అని మేము కూడా అదే చెప్తున్నాం. మరి హెచ్సియు భూములు అయితే మరి మీరు 10 ఏళ్ళుగా ఉండి దానికి ఎందుకు టైటిల్ ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే కోర్టు ఆర్డర్ గవర్నమెంట్ భూమి అని ఫేవర్గా ఎట్లొచ్చింది? ఏం చేశారు 10 ఏళ్ళుగా మీరు? మంచి అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో ఎందుకు వాదించలేకపోయారు? అంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఆ బిల్లిరావు గారితో మాట్లాడుకుందాం, సగం కొట్టేద్దామని మీ ప్లాన్ ఉండే. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళేమో 50-50 అడిగిరా బిల్లిరావుని, వాడు ఒప్పుకోలే. అది అట్లా ఆగింది. ఎక్కడ పోతావు బిడ్డ, మేమే వస్తాం తర్వాత 400 ఎకరాలకి ఆల్రెడీ ఎసరు పెట్టి వీళ్ళకి మామూలు వాళ్ళు కాదు కదా వీళ్ళు 400 ఎకరాలలో ఎవడు రియల్ ఎస్టేట్ వాడు లేడు కాబట్టి మాట్లాడుతున్నారు. ఆ రియల్ ఎస్టేట్ ఇలా బినామీ బ్యాచ్ మాట్లాడమను. 600 ఎకరాల కొండకల్ తాండా గురించి మాట్లాడమని హరీష్ రావుని పొమ్మనాడికి. 600 ఎకరాల భూమిలో బావబామ్మర్దులు అడుగు పెట్టండి దమ్ముంటే మీకు. 600 ఎకరాల్లో కొండకల్ తాండాలో 89వ రోజు రిలే నిరాహార దీక్ష. మేము ఎవ్రీడే మాట్లాడతాం, ఆ భూములు వాళ్ళకి దక్కాల్సింది. ఎవ్రీడే మాట్లాడతాం. ఆ 600 ఎకరాల భూముల్లోకి బావబామ్మర్దులు దమ్ముంటే ఆడ అడుగు పెట్టండి. కేటీఆర్ బినామీలకి భూములునే ఆడ సీలింగ్ భూమి దొబ్బేసిరు. కేటీఆర్ చాలామంది దగ్గర నుంచి డేటా అడిగిండట. మరి ఏం చూసిండు, ఇది మనదేనా నాయన, అంతా మన చుట్టూ మెడకెడ చూసుకుంటుందని మళ్ళీ వెనక అడిగేసిండు. ఎకరం 20 కోట్లు, 20 నుంచి 30-50 కోట్ల దాకా ఉందా మెయిన్ రోడ్కి మోకిలా దగ్గర. మరి 600 ఎకరాలు తాండాలు లేపేసిరు, ఆ లంబాడీలని ఆగం చేసిరు. ఒక్క నాయకుడు అడిగి పోయింది లేదు ఇంతవరకు, కొంతమంది తప్ప. మేము ఇప్పటికే 3-4 సార్లు పోయి వచ్చినాం. మొత్తం ఏరియా అంతా తిరిగినాం. పోండి, దమ్ముంటే మీకు చేతనైతే పోండి.